లారా దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించి, పోషించి, సంరక్షించి, కాపాడి ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రతి కీడు అపాయాన్ని తప్పిస్తూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు ఈరోజు బయలుపరచబడిన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు ధ్యానించుకుందాం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజ కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లాసింపజేసి ఉన్నావు. మీ దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. అద్భుతమైన మాటలు. ఈ మాటలు మనము వింటున్నాం. మరి ఈ మాటల్లో కొన్ని విషయాలు నేర్చుకుందాం. అతన్ని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దేవుడు నీ పెదవుల నుండి కూడా వస్తున్న ప్రార్థన దేవుడు మానక అంగీకరించుతాడు. కానీ నువ్వు అనుకుంటావు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? వింటే ఎందుకు జవాబు ఇవ్వడు? నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు అని చెప్పి రకరకాలు నీవు అనుకుంటున్నావేమో. కానీ ఎంత అద్భుతమైన మాట చూడు. ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. భక్తునికున్న విశ్వాసము, నమ్మకం చూడండి. నీకు కూడా దేవుడి మీద అంత విశ్వాసం, నమ్మకం కలిగి ఉంటే అద్భుతాన్ని చూడగలుగుతావు, ఆశ్చర్య కార్యాలు పొందుకుంటావు. అలాంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఎంత అద్భుతమైన దేవుడో నిన్ను పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఈ దినమున శ్రేయస్కరమైన ఆశీర్వాదములు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు చూడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు తప్పకుండా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. ఆలకించడం కాకుండా శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు నిన్ను ఎదుర్కొనబోతున్నాడు. ఎంత అద్భుతం! నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. ఎవరు ఈ మాటలు చెప్పగలరు? బంధువులు చెప్పగలరా? స్నేహితులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఒకసారి ఆలోచించేయండి. తర్వాత మూడోది, అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. అపరంజి కిరీటము తల మీద పెట్టే దేవుడు ఆయన. కొందరు మనల్ని అవమానపరిచేవారు ఉంటారు, దుఃఖపరిచేవారు ఉంటారు, ఇబ్బందులు పెట్టేవారు ఉంటారు. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తారంటే దేవుడు మనని జీవితంలో ఆయన ఆశీర్వాదములతో నింపుతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల, ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి యుండును. చూసారా? అది ఎన్నటికి ఆశీర్వదింప
బడి యుండును. ఎన్నటికీ ఒకవేళ దేవుడు బైబిల్ చెప్తున్న ప్రకారంగా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి యుండును. ఇది దేవుడు ఆశీర్వదించాలి అంటే కంపల్సరీ ఆయనకు మనం ఇష్టంగా ఉండాలి. మూడు విషయాలు కలిగి ఉండాలి. మొట్టమొదటిది దేవుని మాట శ్రద్ధగా వినాలి. రెండవది ఆయన ఆజ్ఞలు పాటించాలి. మూడవది ఆయన మీద నమ్మకము కలిగి ఉండాలి. ఈ 3 పనులు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎన్నటికీ ఉంటుంది. కాబట్టి దావీదు దేవుని మాట శ్రద్ధగా విన్నాడు, దేవుని ఆజ్ఞలు పాటించాడు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. మరి నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు మాట శ్రద్ధగా వింటూ, యేసుక్రీస్తుకు లోబడుతూ, యేసుక్రీస్తు ఆజ్ఞలు పాటిస్తూ ఆయన మీద నమ్మకం కలిగి ఉంటున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు. ఏ శ్రమలు, ఏ బాధలు, ఏ కష్టాలు, నిందలున్నా కూడా దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు, ముందుకు నడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నీ ఇరుగువారు, పొరుగువారు వారి ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు. నువ్వు ఏ విషయంలో కూడా భయపడిన అవసరం లేదు. దావీదు అంటున్నాడు, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి యుండును. ఎంత అద్భుతమైన మాట చూడు. తనకున్న నమ్మకాన్ని దాన్ని తెలియపరుస్తున్నాడు. మరి నువ్వు కూడా నమ్మకం కలిగి ఉన్నావా? కంపల్సరీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం బట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయించి ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ అనేకమైన విషయాలు నేర్పిస్తూ వచ్చిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదించబడి యుండును అని మాతో మాట్లాడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి, ఆదరించి, తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించి, పోషించి, సంరక్షించి, ఆశీర్వించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.